కోర్టులో బల ప్రదర్శన చేస్తున్నటువంటి డ్రాలో రెండవ జతైనటువంటి గౌరవనీయులు ఆక్యపోగు వరలక్ష్మి గారు, బండవిని తాండ్రపాడు గ్రామము, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా. మొదటి రౌండ్ 250 అడుగుల దూరాన్ని కేవలము 25 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదట లాగిన రామచంద్రారెడ్డి ఎద్దుల కంటే మొదటి రౌండ్లో 5 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. మొదటి రౌండ్ బ్రహ్మాండంగా ఉంది పర్ఫార్మెన్స్. తరువాత టెంపర్మెంట్ తగ్గకూడదు. ఇవి కూడా ఈ సీజన్ లో మంచి ప్రదర్శన కనబరిచినటువంటి ఎద్దులు. ఆక్యపోగు చిన్నరత్నమ్మ గారు, బండవిని తాండ్రపాడ్. రెండవ రౌండ్ పూర్తయినది. 500 అడుగుల దూరాన్ని 1 నిమిషము 10 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో కూడా 2 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. రెండవ రౌండ్ వరకు కూడా మెజార్టీ ఉంది. 20 రౌండ్లు తిప్పి మీరు 21 రౌండ్ ఎలా ఏమది వాతావరణం, క్లైమేట్ కండిషన్ బ్రహ్మాండంగా ఉంది. మేకల బానుజ బేతంచెర్ల రెడీగా ఉండాలా. తర్వాత కంటే బేతంచెర్లది. మూడవ రౌండ్ 750 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 1 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 11 సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి. ఇలా లాస్ అయింది. ఫస్ట్ రౌండ్ 5 సెకండ్లు, రెండవ రౌండ్ 2 సెకండ్లు ముందంజలో ఉండి మూడవ రౌండ్ 11 సెకండ్లు వెనకంజలోకి వచ్చాయి. మీరు ఇటు వచ్చేది 4. మేకల బానుజ బేతంచెర్ల కాడి సిద్ధంగా రాలే. నాలుగవ రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 49 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 14 సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నారా. ఆక్యపోగు వరలక్ష్మి గారు, బండవిని తాండ్రపాడు గ్రామం, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా. వృషభ రాజుల చిరునామా. కట్టింది కొంచెం అది 5వ రౌండ్ పూర్తయినది. 1250 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 40 సెకండ్లలో పూర్తి చేశారు. ఇదే 5వ రౌండ్ను మొదటలాగిన రాయవరం రామచంద్రారెడ్డి 3 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేశారు. అనగా మొదటి స్థానానికి 5వ రౌండ్లో 20 సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి. గౌరవనీయులు ఆక్యపోగు వరలక్ష్మి గారు, బండవేని తాండ్రపాడ్. మామూలుగా దిన్నం తోలి మన శ్రీరామనవమికి ఒక్కొక్కసారి ఊళ్ళో 5 సార్లు జరిగింది. మొత్తం ఒక్కొక్క సైజు మెత్తగా అయినాయి అవి కూడా. ఆరో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 29 సెకండ్ల వెనకంజలో కొనసాగుతున్నారు. రత్నము కంటిన్యూగా ఉగాది మొదలు ఈ రోజు వరకు పందాలు ఎక్కడోసారి జరుగుతున్నాయి. గ్యాప్ లేదు ఇద్దరు. 7వ రౌండ్ వైపు పోరాటము. మేకల బానుజ చిరంజీవి
బెత్తం చెర్ల వారి ఎద్దులు సిద్ధంగా రావాలా మూడవ ఖాళీగా రంగస్థలానికి. ఏడో రౌండ్ పూర్తయినదే. 1750 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 18 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 7వ రౌండ్లో ఈ ఎడ్ల జత 38 సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి. గౌరవనీయులు ఆకెపోగు వరలక్ష్మి గారు, బండవేని తాండ్రపాడ్. ఎనిమిదో రౌండ్ పూర్తయినది. 2000 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 3 సెకండ్లలో పూర్తి చేసుకొని 43 సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి. ఆకెపోగు వరలక్ష్మి గారు, బండవేని తాండ్రపాడు గ్రామం, బి తాండ్రపాడు. జీపులాంటి ఇంజనీరింగ్ కాలేజ్ ముందుంది ఇప్పుడు ఆవిరే. సీనియర్ మోస్ట్ రైడర్ ఎరగతో గోపాల్ సాధ్యమైనంత వరకు పర్ఫార్మెన్స్ తగ్గకుండానే యూజ్ చేస్తున్నాడు. చూద్దాం జయాపజయాలన్నీ దైవాదినాలు అని భద్ర అయోధ్య రాముల వారికి ఎరక. తొమ్మిదో రౌండ్ పూర్తయినది. 2250 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 55 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 56 సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి. ఆ ఎద్దులకు తేడా ఏంటంటే ఇవి కూడా రన్నింగ్ ఇస్తున్నాయి, అవి స్పీడ్ వేసినాయి, ఇవి కాస్త వేగంలో తేడా ఉంది. పదో రౌండ్ పూర్తయినది. 2500 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 55 సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాడు. దండి సంసారం కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి విరాళాలు ఇచ్చినటువంటి దాతలు, కమిటీ పెద్దలు, గ్రామ ప్రజలు, రైతు సోదరులు, భద్రాచల ఈ రంగాపురం శ్రీరాముల వారి భక్తాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పదకొండవ రౌండ్ దిగ్విజయంగా పూర్తయినది. 2750 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేశారు. ఇదే 11వ రౌండ్ను మొదటలాగిన రాయవరం రామచంద్రారెడ్డి గారు 7 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేశారు. అనగా మొదటి స్థానానికి ఎద్దులు 11వ రౌండ్లో 1 నిమిషము వెనకంజలో కొనసాగుతుంది. పన్నెండవ రౌండ్ పూర్తయినది. 3000 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 25 సెకండ్లలో పూర్తి చేసుకున్నారు. మొదటి స్థానానికి బాగా వెనకంజలో కొనసాగుతున్నాయి. నిమిషము 2 సెకండ్లు. వెళ్ళేది 13వ రౌండ్. మేకల బానుజ మేకలు ఎక్కడ ఉన్నానా ఎద్దులు తొలగొన్న రెడీగా జదిగలు బగ్గలన్నీ కట్టుకొని సమయము
5 నిమిషాలు మాత్రమే ఉన్నది. 10 నిమిషాలు కంప్లీట్. వచ్చిన వారికి ఎద్దుల వాళ్లకు కొత్త అబ్బాత అంత రామాలయం కడ భోజనాలు ఉన్నాయి. 300 మంది కట్టసుడు. రౌండ్ 3250 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేశారు. ఎద్దులలో 100 మంది ఉంటారు. మిగతా మన ఊరోళ్ళనుకో సున్నీకి వచ్చిన వాళ్ళనుకో మంచి చెడ్డ కబడ్డీలు ఇబడలు ఇలా పుడడం 300 మంది గిన్నారు. 14వ రౌండ్. అందరికి భోజనాలు అందరికి ఉన్నాయని చెప్పండి. సమయము 4 నిమిషాలు మాత్రమే. 14వ రౌండ్ 11 నిమిషాల 2 సెకండ్లలో పూర్తి చేశారు. భోజనాలు 300 మంది గంటలు అన్ని అందరికీ అని చెప్పుకుంటున్నారు పెద్ద మందులు. ఓకే, అందరికి భోజనాలు. 15వ రౌండ్ పాకుతున్నాయి. కొండ శీలలు పోయినట్టు. మధ్యాహ్నం భోజనాలు 15వ రౌండ్ పూర్తయినది. 3750 అడుగుల దూరాన్ని 11 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేశారు. సమయము ఇంకా 3 నిమిషాలున్నది. అందరికీ కొత్త పద అందరికీ భోజనాలు ఉన్నాయి రామాలయం దగ్గర. 16వ రౌండ్ వెళ్తున్నారండి. మాకు వయసులో మీరేమో మనోరు ఆడి రెడీగా ఉంది. 16 పోతున్నాడు. 16వ రౌండ్ పాకుతోడై మొదటి స్థానానికి అయితే మాత్రం బాగా వ్యత్యాసం ఉంది. పొద్దునే నీకు ఇచ్చిన నేనేమంటా వాయిస్ నిలబెట్టా 16వ రౌండ్ పూర్తయినది. 4000 అడుగుల దూరాన్ని 12 నిమిషాల 40 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నిమిషము 7 సెకండ్ల వెనకంజలో కొనసాగుతున్నారు. వెళ్ళేది 17. సమయము 2 నిమిషాలున్నది. రేపు ఇదే కోర్టు ముండూరెద్దులకు మాత్రమే పందెం. 6000, 4000, 6000, 4000, 2000 రేపు పొద్దున ముండూరెద్దులకు. బండ ఇది కాదులే మనం మార్చారు కానీ ఇది అనుకున్నారు. ఇది ఎత్తితే చేతులు ఎత్తి మొక్కుతాయి. 17వ రౌండ్ పూర్తయినది. 4250 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 29 సెకండ్లలో పూర్తి చేశారు. వచ్చేది 18. పద్దెనిమిది రౌండ్ వస్తున్నాయి. వృషభ రాజు ఏమని ఒకసే ఏమని అంటారు. సమయము ఆఖరి 1 నిమిషము మాత్రమే. పద్దెనిమిదవ రౌండ్ పూర్తయినది. 4500 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేసుకున్నారు. సమయము మీకు కేవలం 30 సెకండ్లు మాత్రమే. ఆయనే